ఆత్మీయ పాఠాలు, స్పిరిచువల్ లెసన్స్ 13. సో దేవుడు మంచి మంచి వాక్యాలు చెప్తున్నాడండి. మనం ఇప్పటి వరకు కని విని ఎరగని, అంటే మన డే టు డే లైఫ్లోనే మనం ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నాము, ఎలాంటి తప్పులు, ఎలాంటి పొరపాట్లు, ఎలాంటి దోషాలు చేస్తున్నాము, సో నిజంగా దేవుడికి సరైనట్టుగా ఉంటున్నామా లేదా, సో ఇవన్నీ కూడా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. గత వారం ఒక సందర్భంలో దేవుడు మాట్లాడడం జరిగింది. ఏమని చెప్పాడు గుర్తుందో లేదో మీకు. సో దేవుడు ఏమంటున్నాడంటే, నాకు ఈ మన తప్పులను మనము ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేసుకునే వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం అండి. నువ్వు 100 తప్పులు చేసినా, 1000 తప్పులు చేసినా, నీ తప్పులు నువ్వు ఐడెంటిఫై చేసి వాటిని కరెక్ట్ చేసుకోవాలి. కానీ మనం అందరం ఏం చేపిస్తున్నాము, పెద్ద తప్పు చేస్తున్నాం. పక్కవాడి తప్పులను ఐడెంటిఫై చేయడం, ఎదురువాడి తప్పులను ఐడెంటిఫై చేయడం, సో వాళ్ళ తప్పులను, వాళ్ళ లోపాలను సరి చేయాలని, లేకపోతే వాళ్ళ లోపాలను ఎత్తిపోవాలని, వాళ్ళ లోపాలను తెరవాలని, చూపించాలని చూస్తాము. సో ఎప్పుడైతే మన వేలు ఒకటి ముందడికి చూపిస్తామో 3 వేళ్ళు మనకే చూపిస్తాయండి. సో దేవుడికి అలాంటి వాళ్ళంటే అసహ్యము, ఇష్టం ఉండడు ఆ గుణం అంటే. ఇప్పుడు నీ తప్పులు నువ్వు నీ పొరపాట్లను నువ్వు కరెక్ట్ చేసుకోకపోతే పక్కవాడి పొరపాట్లను నువ్వు ఎలా కరెక్ట్ చేస్తావు? సో ఫస్ట్ ఐడెంటిఫై యువర్ ఓన్ మిస్టేక్. మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము, ఎక్కడ పొరపాటు చేస్తున్నాము. నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ అండి. మనమైతే ఎవ్వరూ పర్ఫెక్ట్ లేరు, కానీ మనము ఇతరులు పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటాము. అదొకటి పెద్ద మిస్టేక్ చేస్తున్నాము. ఆ మిస్టేక్ మనం మళ్ళీ మళ్ళీ చేయకుండా కాపాడుకోవాలి. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన తప్పులను మనం ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేసుకున్న వాళ్ళంటే దేవుడికి చాలా చాలా ఇష్టము. ఇతరి తప్పులను దెప్పి చూపే వాళ్ళంటే దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. ఈ గుణము అదొకటి. అండ్ ఇంకొక గుణము, మనందరిలో కూడా అందరూ మనకు నచ్చినట్టే ఉండాలని కోరుకుంటారు చాలామంది. సో మనము ఇతరులు నచ్చినట్టుగా మనం ఉండలేము కదా. అలాంటిది మనకు నచ్చినట్టుగా ఇతరులు ఎలా ఉండగలుగుతారు? ఉండలేరు. సో ఆ విషయంలో కూడా మనము ఒక విషయంలో ఒకసారి ధ్యాస చేసుకోవాలి. అందుకే ఇవన్నీ పక్కకు పెట్టేసి మనకు నచ్చినట్టుగా మనము మెదలడం కంటే దేవుడు మెచ్చినట్టుగా, దేవుడు నచ్చినట్టుగా మెదలడమే ఉత్తమమైన పని. సో కాబట్టి దేవుడి దృష్టికి మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో, ఎన్ని పొరపాట్లు చేస్తున్నామో, ఎన్ని దోషాలు చేస్తున్నామో ఐడెంటిఫై చేసి వాటన్నిటిని ప్రార్థన రూపకంగా అడిగేసి తీసేసుకోవాలి. ఇది నెవర్ ఎండ్ అండి. మన జీవితకాలము సరిపోదు. మన తప్పులు, మన పొరపాట్లను తీసివేసుకోవడానికి మనకు జీవితకాలము సరిపోదు. తుది శ్వాస వరకు మన వస్త్రాన్ని మనం ఉతుక్కుంటూనే ఉండాలి. తుది శ్వాస వరకు మన ఆత్మీయతను మనం కాపాడుకుంటూనే ఉండాలి. చాలామంది కూడా జడ్జిమెంట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. చాలామంది కూడా ఇతరుల తప్పులను, ఇతరుల పొరపాట్లను, ఇతరులను ద్వేషించడం, ఇతరులను దూషించడం, విమర్శించడం జరుగుతున్నారు. కానీ వాళ్ళ లోపల ఎన్ని తప్పులు ఉన్నాయి, వాళ్ళ లోపల ఎన్ని పొరపాట్లు ఉన్నాయి, వాళ్ళ లోపల ఎన్ని దోషాలు ఉన్నాయి, వాళ్ళ లోపల ఎన్ని పాపాలు ఉన్నాయో ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. గుడ్డితనము కలగ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళను దేవుడు ఇష్టపడడు, అసహ్యించుకుంటాడు. సో దేవుడు ఇష్టపడే గుణాలు కొన్ని ఉన్నాయి. ఆ గుణాలు మన లోపల డెవలప్ చేసుకోవాలి. ఓకే, నువ్వు తప్పు చేసావా, నేను తప్పు చేశానని పశ్చాత్తాపడు, దేవుడు క్షమిస్తాడు. కానీ ఇతరుల తప్పులను నువ్వు ఎప్పుడైతే వేలెత్తి చూపిస్తావో అది దేవుడి దృష్టికి అసహ్యంగా కనపడుతుంది. సో ఎప్పుడు కూడా మనం ఇతరుల తప్పులను, ఇతరుల లోపాలను ఎప్పుడు కూడా తెప్పి చూపించొద్దు. సో మనము కరెక్ట్గా లేము చెప్పాలంటే. సో నేనే కరెక్ట్గా లేను, నేను ఇతరుల తప్పును ఎందుకు నేను చూపించాలి? నేనే పర్ఫెక్ట్గా లేను, నేను ఇతరుల తప్పులను ఎందుకు వేయించాలి? నేనే కరెక్ట్గా లేను, ఇతరుల చూపుడు వేలు ఎందుకు చూపించాలి అన్న మోడ్లోకి మనం వెళ్ళాలి. సో ఎవరైనా అన్నా కూడా నేనే కరెక్ట్గా లేను, జస్ట్ నాకు నేనే మార్చుకోవాలి అని మనకు మనం మార్చుకోవాలి. సో ఐడెంటిఫై యువర్ ఓన్ మిస్టేక్స్, ఐడెంటిఫై యువర్ ఓన్ ప్రాబ్లమ్స్, ఐడెంటిఫై యువర్ ఓన్ ఫాల్ట్స్. నీ యొక్క తప్పులు, నీ పొరపాట్లు, నీ ఫాల్ట్స్ని ఐడెంటిఫై చేసుకో. అప్పుడు నీ ఆత్మీయ జీవితం మెరుగుపడుతుంటుంది. సో ఇంకొకటి అందరూ కూడా నాకు నచ్చినట్టుగా ఉండాలి, నాకు నచ్చినట్టుగానే మాట్లాడాలని ఆ ఇంటెన్షన్ ఉండద్దండి. సో మనము కూడా ఇతరులకు నచ్చినట్టుగా ఉండకూడదు కూడా. సో మనకు నచ్చినట్టుగా మనం ఉంటున్నట్టు వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు ఉంటారు. సో కాబట్టి మనము ఎక్కువగా నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో, నీ కుటుంబాన్ని నువ్వు కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించు. కానీ వాళ్ళు అది మనకు అవుట్ ఆఫ్ సిలబస్ అండి. సో దానివల్ల నీ ఆత్మీయ జీవితం టైం వేస్ట్, వృధా చేసుకోవద్దు. చూద్దాము
యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మైనై ఉన్నాను. మీరు కొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. సో చూసారా, దేవుడు కొత్తగా జన్మించమంటున్నాడు. సో ఉండొచ్చు ఇప్పటి వరకు మన లోపల 10,000 తప్పులు ఉండొచ్చు, 10,000 దోషాలు ఉండొచ్చు, 10,000 పొరపాట్లు ఉండొచ్చు, బట్ అయినా కూడా నేను సిద్ధంగా ఉన్నాను. సో మీరు కొత్తగా జన్మించమంటున్నాడు. సో మీరు అంటే మనము అంటే ఎవరికి వారు ఇండివిజువల్గా కొత్తగా జన్మించాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, అవతల వాళ్ళు కొత్తగా జన్మించాలని మనము ప్రయత్నిస్తున్నాము. సో దానివల్ల నీకే ఆత్మీయ జీవితం పాడైపోతుంది. సో మనము ఎవ్రీడే న్యూ బార్న్ బేబీ లాగా రిన్యూ చేసుకోవాలి. నూతన హృదయాన్ని, నూతన మనస్సుని, నూతన ఆలోచనని, నూతన తలంపులను. నిన్న ఉన్న మనిషి ఈరోజు ఉండకూడదు, ఈరోజు ఉన్న మనిషి రేపు ఉండకూడదు. బెటర్ అవుతుండాలి, డే అండ్ డే బెటర్ అవుతుండాలి. లాస్ట్ ఇయర్ ఉన్న మనిషి ఈ ఇయర్ ఉండకూడదు, బెటర్ అవుతుండే ఉండాలి, పర్ఫెక్ట్గా మారుతూనే ఉండాలి. అది తుది శ్వాస వరకు మనము ఈ ప్రయత్నము చేస్తూనే ఉండాలి. అందుకే కొత్తగా జన్మించమంటున్నాడు. నూతన హృదయము, నూతన మనస్సు, నూతన ఆలోచన, నూతన తలంపులు, నూతన మాట్లాడే విధానము, నూతన జ్ఞానము, అది మనము ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుకోవాలి. ఇప్పుడు మీరే చూసారు కదా, లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ రివల్యూషన్స్ పెరుగుతున్నాయా లేదా? వాక్య పరిచర్యలో గొప్ప గొప్ప మర్మాలు దేవుడు బయలుపరుస్తున్నారా లేదా? కొత్త జ్ఞానము, సో కొత్త మనస్సు, కొత్త ఆలోచనలు, కొత్తగా నిన్ను నువ్వు సృష్టించుకో, నిన్ను నువ్వు మాడిఫై చేసుకో, కొత్తగా జన్మించు అని చెప్తున్నాడు దేవుడు. సో ఆత్మీయ జీవితంలో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. లేదు నేను 10 సంవత్సరాల క్రితం ఎలాగున్నానో ఇప్పుడు అలాగే ఉంటా, అదే పగ, అదే ప్రతీకారము, అదే అసూయ. లేదు, ఒక 10 సంవత్సరాల క్రితం మనకు అసూయ ఉంది, తీసేసుకోవాలి, అది వద్దు మనకు, అది చాలా డేంజరు. ఆ 10 సంవత్సరాల క్రితం నుంచి కోపం ఉంది, పగ ఉంది, అహంకారం ఉంది, గర్వం ఉంది, స్వార్థం ఉంది. ఇవన్నీ విడుదల పొందుకోవాలి. ఇవన్నీ ఒక్కరోజుతో పోయేది కాదు, నిజంగా చెప్తున్నా. వేళ్లతో సహా మన అన్నీ పాతుకపోయాయి. ఇవన్నీ ఒక్కరోజుతో పోయే బలహీనతలు కాదు. మెల్లిమెల్లిగా ప్రార్థించుకోవాలి. ప్రార్థించుకుంటే మెల్లిమెల్లిగా దేవుడు తీసేస్తుంటా అంటాడు. సో ప్రార్థించకపోతే నువ్వు వాటిని ఎంటర్టైన్ చేసినట్టు అవుతావు. సో అయ్యా నేను నూతనంగా ఈ రోజు నుంచి జన్మించాలని ప్రార్థించుకోండి. సో విన్న తర్వాత వాక్యాన్ని మర్చిపోకండి. ఈ వాక్యాల ప్రకారము ప్రార్థించుకోండి. దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మనల్ని కొత్తగా జన్మించమని. గాలి తనకిష్టమైన, యోహాను సువార్త 3వ అధ్యాయం 5-8 గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దమును విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు నేను. సో ఇప్పుడు గాలి వస్తుందండి, శబ్దం వినపడుతుంది. అది తూర్పు నుంచి వచ్చిందో తెలియదు, పరమారం నుంచి వచ్చిందో తెలియదు, ఉత్తరం నుంచి వచ్చిందో తెలియదు, దక్షిణం నుంచి వచ్చిందో తెలియదు. సో ఎలా వస్తుందో తెలియదు. అలాగే నీ ఆత్మీయ జీవితం కూడా ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే ఆత్మ జీవితము నీ కంటికి కనపడదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడా నేను. సో మనం ఆత్మ మూలంగా జన్మించాలి. అందుకు నీకు ఉదయం ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, నీవు ఇజ్రాయేలు బోధకుడవై ఉండి వీటిని ఎరగవా? సో మేము ఎరిగిన సంగతే చెప్పుచున్నాము, చూచిన దానికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరు అంగీకరించి నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో ఇవన్నీ ఆత్మీయ పాఠాలు అంత తొందరగా అర్థం కావండి, ఎవరికి కూడా అర్థం కావు. ఈ లోకమంతా కూడా శరీర సంబంధుల్లాగా నడుచుకుంటున్నారు. సో శరీరము ఆత్మ రెండింటికి యుద్ధము జరుగుతున్నప్పుడు మనం ఆత్మను గెలిపించాలి. సో ఆత్మీయ పాఠాలలో ఆత్మీయ జీవితము చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. స్పిరిచువల్గా గ్రో కావాలని ప్రార్థించుకోండి. మనం పరలోక సంబంధుల్లాగా మాట్లాడాలి, పరలోక సంబంధుల్లాగా ఆలోచించాలి. ఈ భూలోకము మనకు టెంపరీ సిటిజనే, వెరీ షార్ట్ టైమే మనకు భూలోకంలో దేవుడిచ్చింది, 60 years 70 years. కానీ పరలోకంలో యుగయుగముల వరకు ఉంటాము. ఆ యుగయుగముల వరకు కంటే కంపేర్ చేస్తే భూలోకంలో మన ఆయుష్ చాలా కొద్దిది, గోరుతో సమానము. సో అలాంటి ఈ ఆయుష్ని మనం వృధా చేసుకోకుండా దేవుడి కోసం తాపత్రపడదాము. దేవుళ్ళు ఎదగాలని, ఆత్మీయంగా ఎదగాలని, మనిషిలాగా బ్రతకాలని ప్రార్థించుకుందాం. సో లోకమంతా కరప్ట్ అయిందా కాలేదా అండి చెప్పండి? పొల్యూట్ అయిపోయిందా లేదా? ఎక్కడ చూసిన అన్యాయాలు, మోసాలు, అక్రమాలు, ఒకరి మీద ఒకరు వీడియోస్ చేసుకోవడం, ఒకరినొకరు విమర్శించుకోవడం, ఒకరినొకరు దూషించుకోవడం, ఇదంతా నిజం అంటారా? ఇదంతా కరెక్ట్ అంటారా? ఇదంతా వాళ్ళకు ఆత్మీయ జీవితంలో మెరుగుపడతారంటారా? పడదు. దీనివల్ల చాలా చాలా ఆత్మీయ జీవితం పాడైపోతుంటుంది. వాళ్ళకు అబద్ధములోకి నడుస్తున్నారు, చీకట్లోకి నడుస్తున్నారు. సో మనందరము దేశ ఏమన్నాడు? వెలుగు సంబంధులు అన్నాడు యేసుప్రభు వారు. సో మనందరం వెలుగు సంబంధుల్లాగా మార్చుకోవాలి. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పినట్లా ఎలాగూ నమ్ముతారు? ఇవన్నీ పరలోక సంబంధమైన విషయాలండి.
భూలోక సంబంధమైన విషయాలు కానే కావు. సో భూలోకంలోనే ఉంటున్నాం, పరలోక సంబంధంగా ఉండాలి. పరలోకంలో పవిత్రత ఉంటుంది, భూలోకంలో కూడా దేవుడు పవిత్రంగా బ్రతకమంటున్నాడు. పరలోకంలో పరిశుద్ధత ఉంటుంది, పరలోకంలో నీతి ఉంటుంది, పరలోకంలో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, పరలోకంలో దేవుణ్ణి ఆరాధించడం, స్తుతించడం ఉంటుంది. పరలోక జ్ఞానం ఇదంతా మనం వాక్యాన్ని చదువుకుంటున్నామంటే పరలోక జ్ఞానాన్ని తెలుసుకుంటున్నట్టు, పరలోక సంబంధమైన అలవాట్లను, పరలోక సంబంధమైన మంచితనాన్ని మనము నేర్చుకుంటున్నట్టు. ఒకటండి, ఈ భూలోకంలో పరిశుద్ధత లేదండి. సో కానీ ఈ భూలోకంలో దేవుడు పరిశుద్ధంగా బ్రతకమంటున్నాడు. ఈ పరిశుద్ధత అనేది ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. ఈ భూలోకంలో నీతి అనేది లేదు, కానీ నువ్వు ఈ భూలోకంలో, ఈ అవినీతి పరమైన లోకంలో నువ్వు నీతిగా బ్రతక అంటున్నాడు. ఈ నీతి ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. సో ఇదంతా పరలోకమైన మన్నా కాబట్టి ఎలాగ నమ్ముదురు? సో మనం పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవాలి. సో యోహాను సువార్త 3:13 మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. సో పరలోకంలో నుంచి ఇప్పటి వరకు వచ్చింది యేసు ప్రభువారు మాత్రమే. ఆయన్నే పరలోకంలో తండ్రిని చూసినవాడు, పరలోకంలో తండ్రి పక్కన ఉండి ఈ సృష్టి ఆది నుంచి ఆయన పని చేసినవాడు, సృష్టిని సృష్టించినవాడు. సో ఆయన తప్పించి పరలోకానికి ఇప్పటి వరకు వెళ్ళిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు, అక్కడ నివాసము చేసిన వాళ్ళు లేనే లేరు. సో ఆయన్నే పరలోకం నుంచి దిగి వచ్చిన జీవ ఆహారము ఆయనే అని అంటున్నాడు. సో చూసారా, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. సో పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారము యేసు ప్రభువారు. అందుకే ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో సాక్రిమెంటం తీసుకోవాలండి. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని గుర్తు చేసుకొని, ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకొని తీసుకోవాలి. అది శరీరానికి ఏంటిది? అది ఆత్మీయ ఆహారము. సో ఇప్పుడు అర్థమవుతుందా మనం సాక్రిమెంట్ ఎందుకు తీసుకోవాలో? పరలోకం నుంచి దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. ప్రతిరోజు మనం క్రమం తప్పకుండా సాక్రిమెంటం ఎందుకు తీసుకుంటున్నామంటే చావకుండునట్లు. చావడం అంటే ఏంటిది? ఎప్పుడైతే మన ఆత్మ పరలోకానికి వెళ్ళకుండా నరకానికి వెళ్తుందో అదే నిజమైన మరణం అండి. ఇప్పుడు ఈ భూలోకంలో కళ్ళు మూసాము, ఆ ఆత్మ కళ్ళు మూసిన అంత మాత్రాన ఇది నిజమైన మరణం కిందకి రాదు. ఎప్పుడైతే నీ ఆత్మ పరలోకానికి వెళ్తుందో అదే నిజమైన జీవము. అదే ఎప్పుడైతే మన ఆత్మ పరలోకానికి వెళ్ళకుండా నరకానికి వెళ్తుందో అదే నిజమైన నరకము, నిజమైన మరణము అది. సో ఆ నిత్య మరణంలోకి వెళ్ళొద్దు. అందుకే నువ్వు సాక్రిమెంటం తీసుకున్న ప్రతిసారి కూడా ఆయనను గుర్తు చేసుకుంటున్నట్టు విశ్వాసంతో తీసుకోవాలి ఆ సాక్రిమెంటం కూడా. సో దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. సో ఇప్పుడు మనందరికీ ఆ శరీరము, ఆయన రక్తము ఏమై ఉంది? ఆత్మీయ ఆహారమై ఉంది. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. చూసారా అండి, ప్రతిరోజు ఎల్లప్పుడూ ఎవడైనాను ఈ ఆహారాన్ని భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. సో నీ సాక్రిమెంటం ద్వారా నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. సో అందుకే నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎందుకు ఇస్తున్నాను అంటే రీజన్ ఇదే. ప్రతిరోజు మనం క్రమం తప్పకుండా ఏదో సందర్భంలో సాక్రిమెంటం తీసుకోవాలి, ఆయన రక్తాన్ని ప్రచురించాలి, ఆయన శరీరాన్ని, ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకొని ఆ జీవాహారాన్ని మనము భుజించాలి. వాడు జీవంలోకి నరుస్తాడు. మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరము అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో ఆయన శరీరం ఏమై ఉంది? మనకు జీవ ఆహారమై ఉంది, ఆత్మీయ ఆహారమై ఉంది. దాన్ని భుజించాలి మనము. వాటిని ప్రేమతో, భయముతో, భక్తితో వాటిని తీసుకోవాలి. ఒక పర్పస్ కోసం తీసుకోవాలి. అయ్యా ఈ శరీరాన్ని, రక్తాన్ని తిని త్రాగుతున్నానయ్యా, నా శరీరంలో ఉన్న లోపాలను తీసివేయండి, బలహీనతలను తీసివేయండి, దోషాలను తీసివేయండి, పాపాలను తీసివేయండి. నీ శరీరము, నీ రక్తం ద్వారా నన్ను ప్యూరిఫై చేయండి. నీ శరీరము తిని రక్తాన్ని త్రాగిన తర్వాత నాకు బలాన్ని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి, నా శరీరం లోపల ఉన్న మలినాన్ని తీసివేయండి. సో ఈ జీవాహారము మనం తీసుకోవాలి, ఈ ఆత్మీయ ఆహారము తీసుకోవాలి. కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు ఎప్పుడు కూడా. యూదులు ఈయన తన శరీరమును ఎలాగా తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించరి. సో ఒకటండి,
మనుషులు ఏదో ఒకటి చెప్తుంటా అంటారు, అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు, ఎంతవరకు అబద్ధం ఉందో తెలియదు. తొందరపడి మనం జడ్జి చేయదు. ఇప్పుడు ఆయన చెప్పింది నిజమే, నేను పరలోకం నుంచి దిగి వచ్చాను, వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అలానే ఆయనను ఏం చేస్తున్నారు? తీర్పు తీరుస్తున్నారు. ఆ తీర్పు వల్ల వాళ్ళు ఏమవుతున్నారు? తీర్పులోకి వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరిని తీర్పు తీర్చకండి, అది నీ ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. అండ్ ఎవరి తప్పులను దోషాలను తీయకండి, అది మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. మన తప్పులను మనం కరెక్ట్ చేసుకుందాం, మన పొరపాట్లను మనం దిద్దుకుందాం. చెప్పాలంటే మన అందరి లోపల ఒక 100 దోషాలు ఉన్నాయండి, మన అందరి లోపల ఒక 100 పొరపాట్లు ఉన్నాయి, మన అందరి లోపల 100 తప్పులు ఉన్నాయి, మన అందరి లోపల 100 మిస్టేక్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని మనము ప్యూరిఫై చేసుకుందాం, మనము మార్చుకుందాం. మన హృదయం ఎలా ఉంది, మన తలంపులు ఎలా ఉంది, మన ఆలోచనలు ఎలా ఉంది, మన క్రియలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక రోజుతో పోయేటిది కాదు. నిజంగా చెప్తున్నా, టైం పట్టొచ్చు, వాటి కోసం ప్రార్థించాలి, టైం పట్టొచ్చు, వాటిని తీసివేయమని ప్రార్థించాలి, విడుదల పొందుకోవాలి. ఒకటి చెప్పాలండి, అహంకారులు పరలోక రాజ్యానికి వెళ్ళరు, గర్విష్ఠులు పరలోక రాజ్యానికి వెళ్ళరు, అపవిత్రులు పరలోక రాజ్యానికి వెళ్ళరు, అవిశ్వాసులు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఇవన్నీ కూడా మన లోపల ఉన్న లోపాలు. ఈ లోపాల వల్ల మనం పరలోక రాజ్యానికి వెళ్ళకపోవడానికి కారణాలు అవుతాయి. సో కాబట్టి ఈ లోపాలను తీసివేయమని దేవుణ్ణి ప్రతిరోజు క్రమం తప్పకుండా అడగండి. మన తుది శ్వాస వరకు మనము పశ్చాత్తాపంతో అడిగి ప్రతిరోజు కూడా ఆయనను మెప్పించేలాగా, ప్రతిరోజు ఆయనకు ఇష్టం ఉండేలాగా చేసుకోవాలి. ఎస్, అందరిలో ఉన్నాయి తప్పులు పొరపాట్లు, కానీ మన తప్పులు మన పొరపాట్లు చూసుకోకుండా పక్కవాళ్ళ పొరపాట్లను చూస్తే అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు న్యాయము. అందుకే దేవుడు ఒక సందర్భంలో అంటాడు, నీ కంటిలో ఉన్న దుమ్మును చూసుకో ఫస్ట్, ఎదుటివాడి కంటిలో ఉన్న దుమ్మును తర్వాత చూస్తావు. నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకో, అప్పుడు ఎదుటివాడు నీకు తేటగా కనపడతాడు. నీ కంటిలోనే దుమ్ము ఉంది, నీ కంటిలోనే ధూళి ఉంది, నువ్వు ఎదుటి వారిని ఎలా నువ్వు కరెక్ట్గా చూడగలుగుతావు? వేషధారి, అపవిత్రుడా అని దేవుడు తిడతాడు. సో అలా వేషధారితనంతో మనం ఉండొద్దు. సో ఒకటి చెప్తున్నాను, ఈ లోకమంతా కూడా మనము స్నేహం చేసి మనం కూడా ఈ లోకంలాగా మారిపోయాము. బట్ వీ నీడ్ టు టర్న్ బ్యాక్ టు జీసస్. మనం యేసు వైపు నడవాలి అని ప్రార్థించుకుందాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. చూసారా, మనుష్య కుమారు శరీరము తిని రక్తం త్రాగుతేనే మీరు జీవం గలవారు కారు అంటున్నాడు. సో ఇది మనకిచ్చిన దేవుడు ఏంటిది? జీవ ఆహారము. ఇది పరలోకపు ఆహారము. ఆయన శరీరం, ఆయన రక్తము మనకు ఆత్మీయ ఆహారము. సో ప్రతిరోజు ఎవరైతే తీసుకోవట్లేదో ఏదో ఒక సందర్భంలో తీసుకోండి. ఇప్పుడు నేను ఇచ్చేటప్పుడు మీకు వీలు పడట్లేదా? మ్యాక్సిమం తీసుకోండి, నేను ఇచ్చేటప్పుడే తీసుకోండి. ఎందుకంటే నేను చాలా విషయాల గురించి ప్రార్థించి మరి ఇస్తున్నాను. ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ 3 సంవత్సరాల నుంచి నేను ఇస్తున్నాను. సో నువ్వు తీసుకున్న ప్రతిసారి నీలో ప్యూరిఫికేషన్ వస్తుంది, తీసుకున్న ప్రతిసారి నీలో ఆరోగ్యము, తీసుకున్న ప్రతిసారి నీ ఆత్మీయ జీవితం మెరుగుపడుతుంటా ఉంటుంది. సో జీవంలోకి నడుస్తుంటా అంటావు. తప్పకుండా తీసుకోండి. ఉదయకాలమున ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. మీలో మీరు జీవం కలవారు కారు. చూసారా, జీవంలోకి వెళ్ళమట ఆయన శరీరాన్ని తిని రక్తాన్ని త్రాగకపోతే. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపుదును. చూసారా అండి, ఆయన శరీరాన్ని తిని రక్తముని త్రాగితే నిత్య జీవంలోకి నడుస్తామట. ఆయన రెండో రాకడ సమయంలో మనల్ని ఆ ఎత్తబడే గుంపులో ఉంచుతాడట. సో ఇప్పుడు అర్థమవుతుందా? మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్లేది ఆయన సాక్రిమెంటము, ఆయన యొక్క శరీరము, ఆయన రక్తము. సో ఆయన ఒక మర్మము చెప్పాడంటే దాన్ని పాటించాలి. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే, వాళ్ళైతేనే నిత్య జీవానికి గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపుదును. సో ఆయన వచ్చే రెండో రాకడ సమయంలో వాళ్ళను లేపుతాడట. అందుకే నెగ్లెక్ట్ చేయకండి, ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోండి. ఇది ఏమి కాస్ట్ కాదు కదా, జస్ట్ నువ్వు డిక్లరేషన్ ఇచ్చేయి దాంతో, అయ్యా నీ శరీరం రక్తాన్ని తీసుకుంటున్నాను, నన్ను ప్యూరిఫై చేయండి, నన్ను ఇంకా ఈ ఆత్మీయ ఆహారం తీసుకున్న తర్వాత నేను ఆత్మలు ఎదిగేలాగా సహాయం చేయండి అని ప్రార్థించుకొని తీసుకోండి. నిత్య జీవంలోకి నడపమని ప్రార్థించి తీసుకోండి. అంత్య దినములా లేపుతాడట ఆయన. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది అంటే ఆయన శరీరము రక్తాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటే నువ్వు నిత్య జీవంలోకి వెళ్తావు, పరలోక రాజ్యంలోకి వెళ్తావు. ఎందుకంటే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని నువ్వు తీసుకున్న తర్వాత నువ్వు పాపం చేయడానికి ఇష్టపడవు.
ఆ పాపంలో నివసించడానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన శరీరం ఆయన రక్తాన్ని తిని త్రాగిన తర్వాత నీ శరీరంలో కూడా ఆయన శరీరము ఆయన రక్తముతో నీ శరీరం నిండుకుంటుంది. ఇప్పుడు నీ శరీరంలో ప్రవహించే రక్తం ఎవరిది? యేసయ్య రక్తము. యేసయ్య రక్తము పాపం లేని రక్తము, దోషం లేని రక్తము, మచ్చలేని మనిషి. సో అలాంటి నీతిమంతుడి యొక్క రక్తాన్ని నువ్వు త్రాగుతున్నప్పుడు నువ్వు నీతిమంతుడు అవుతావు. అలాంటి నీతిమంతుడి యొక్క పరిశుద్ధుడి యొక్క పవిత్రుడి యొక్క రక్తాన్ని నువ్వు ప్రచురం చేసి త్రాగుతున్నప్పుడు నువ్వు కూడా పరిశుద్ధుడవుతావు, పవిత్రుడవుతావు. అందుకే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఏదో ఒక సందర్భంలో తీసుకోండి. ఎస్పెషల్లీ నేను ఇచ్చే టైంకి మాత్రం తప్పకుండా తీసుకోండి, అది శ్రేష్టమైనది. ఎందుకంటే వాక్యం బోధించిన తర్వాత ఇస్తున్నాము, ఈ ఆత్మీయ ఆహారం బోధించిన తర్వాత ఇస్తున్నాము, స్పిరిట్లో లీడ్ అయి ఇస్తున్నాము, కాబట్టి అవి తొందరగా పనిచేస్తాయి. సో తప్పకుండా తీసుకోండి. ఆయన జీవ ఆహారము, మన ఆత్మీయ ఆహారము ఇది. ప్రతిరోజు నీ శరీరానికి తింటున్నావు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ అని, టీ అని, కాఫీ అని, లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అదొకటి ఇదొకటి అని ఏదో ఒకటి తింటున్నావు శరీరానికి. కానీ ఆత్మకు కూడా ఆహారం కావాలి కదా. ఆయన శరీరం ఆయన రక్తము మన ఆత్మీయకు ఆహారము లాంటిది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు నేను వాని అందును నిలిచి ఉందును. చూసారా అండి, ఆయన శరీరం ఆయన రక్తాన్ని తిని త్రాగినప్పుడట మనము ఆయనలో ఏకమవుతామట, ఆయన మనలో ఏకమవుతాడట. చూసాం కదా, ఆయన శరీరం ఆయన రక్తాన్ని తిని త్రాగితే మనందరం కూడా ఆయన శరీరంలోకి మారుతాం, ఆయన స్వరూపంలోకి మారుతాం. కానీ నీ లోపల ఆ శరీరం ఆ రక్తము లోపాలను సరి చేస్తుంది. చెప్తున్నా, నో బడీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్, బట్ దిస్ బ్లడ్ అండ్ బాడీ విల్ ప్యూరిఫై యూ. ఈ శరీరం, ఈ రక్తము మనల్ని ప్యూరిఫై చేస్తుంటుంది. క్రమం తప్పకుండా తీసుకోవాలి. నా యందు నేను వాని యందు నేను నిలిచి ఉందును. సో చూసారా అండి, ఇది గొప్ప ధన్యత. ఈ ఆత్మీయ ఆహారాన్ని ప్రతిరోజు కూడా మనము ప్రచుర చేసుకోవాలి దేవుని. అయ్యా ఎలా అంటే చాలా పవిత్రంగా తీసుకోవాలి, చాలా సిన్సియరిటీతో తీసుకోవాలి, విశ్వాసంతో తీసుకోవాలి. దేవుడికి డిక్లరేషన్ ఇవ్వాలి, అయ్యా నా కోసమే కదా ఈ యొక్క శరీరాన్ని నలగొట్టుకున్నది, నా కోసమే కదా ఈ రక్తాన్ని కార్చింది, నా కోసమే కదా శిల్వను ఎత్తుకున్నది, నా కోసమే 39 కొరడా దెబ్బలు తిన్నది, నా కోసమే కదా ముళ్ళ కిరీటాన్ని ధరించింది, నా కోసమే కదా 2 కాళ్ళకు 2 చేతులకు మేకులు కొట్టించుకున్నది, నా కోసమే కదా నీ పవిత్రమైన రక్తాన్ని భూమి మీద చిందించి ఉచితంగా నన్ను నీతిమంతులుగా చేశావు, పరిశుద్ధ చేశావు. ఇదిగో తండ్రి, నీ మరణాన్ని ప్రచురిస్తున్నానయ్యా, నీ యొక్క మరణాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను తండ్రి అని జ్ఞాపకం చేసుకొని ఆయన మరణాన్ని, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనము భుజించాలి, త్రాగాలి. సో అది నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. ఆత్మీయ జీవితంలో ఏమంటున్నాడు దేవుడు? ఇదే నా జీవ ఆహారం అంటున్నాడు, ఇదే నా ఆత్మీయ ఆహారం అంటున్నాడు. ఇది తిని త్రాగిన వాడు నిత్య జీవంలోకి నడిపిస్తానన్నాడు. ఇది తిని త్రాగిన వాడికి ఏమిస్తా అంటున్నాడు? పరలోక రాజ్యంలో 2వ రాకడ సమయంలో అంతిమ దినాలలో వాళ్ళతో లేపుతా అంటున్నాడు. ఇది తిని త్రాగిన వాళ్లకు వాళ్ళ శరీరంలో నేను, నా శరీరంలో వాళ్ళు, ఇద్దరము ఏకమవుతామంటున్నాడు. సో ఈ ఆత్మీయ ఆహారము తీసుకోవడానికి నెగ్లెక్ట్ చేయకండి. జీవము గల తండ్రి నన్ను పంపెను గనక నేను తండ్రి మూలంగా జీవించినట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. సో జీవించడము అంటే పరలోక రాజ్యంలో నివసించడము. సో ఇక్కడ కన్ను మూసిన తర్వాత మన ఆత్మ పరలోక రాజ్యానికి తీసుకెళ్లేది ఆయన శరీరము, ఆయన రక్తము కూడా. సో కాబట్టి తండ్రి నన్ను పంపెను గనక నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. సో నన్ను తినువాడు, ఆయనను భుజించిన వాళ్ళను ఆయన మూలంగా మనం జీవిస్తామట. సో చూడండి, ఇది చాలా ఆత్మీయ ఆహారము, చాలా ఆత్మీయ ఆహారము. సో ఈ శరీరం తిని రక్తాన్ని తాగిన తర్వాత గుర్తుపెట్టుకోండి, మీ శరీరంలో ఉన్న లోపల ప్యూరిఫై అవుతుంటుందండి. మీకు తెలియకుండానే మంచితనం వస్తుంది, మీకు తెలియకుండానే ఆ కోపం వెళ్ళిపోతుంది, ఆ ద్వేషం వెళ్ళిపోతుంది, ఆ సిక్నెస్ వెళ్ళిపోతుంది. ఈ శరీరం, ఈ రక్తము తిని త్రాగిన తర్వాత ఆ శరీరంలో ఉన్న బలహీనతలు, శరీరంలో ఉన్న లోపాలు, శరీరంలో ఉన్న పాపాలు అన్నీ కూడా కడగవేయబడుతుంటా ఉంటాయి. సో ఆ పని చేయడం మొదలు పెడుతుంటా అంటాడు ఆయన రక్తము. సో ఆయన రక్తము ప్యూరిటీ. సో చాలా చాలా భక్తితో, భయముతో, ప్రేమతో, ఇష్టంతో తీసుకోవాలి. అది ఏదో నెగ్లిజెన్స్గా తీసుకోకూడదు, ఒక పర్పస్ కోసం తీసుకోవాలి. ఈ పరలోకం నుంచి దిగి వచ్చిన మన్నా కాబట్టి తప్పకుండా ఆ మన్నాను మనము భుజించాలి అంటాడు యేసుప్రభు వారు. ఆనాడు మోషే కాలంలో మీ పితరులు భుజించినట్టుగా కాదు, అది భుజించినా కూడా మరణించారు, కానీ నేనిచ్చే జీవాహారము మరణించరు అని అంటున్నాడు.
సో ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు తిని చనిపోయినట్టు కాదు. సో ఆ కాలంలో ఇజ్రాయేల్ ప్రజలకు పరలోకం నుంచి ఇచ్చిన మన్నా అది తిని చనిపోయారు, అంటే నరకానికి కూడా వెళ్ళారు. కానీ నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగిన వాళ్ళు, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఎల్లప్పుడూ జీవించడం అంటే ఈ భూలోకంలో జీవించాలి, ఈ భూలోకంలో కన్ను మూస్తే పరలోకంలో జీవించాలి ఎల్లప్పుడూ. సో ఇక నిరంతరం నువ్వు జీవిస్తావట. ఆయన ఆహారం తిని, ఆయన ఆహారాన్ని ఆయన శరీరాన్ని త్రాగిన తర్వాత పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం అట మనకు. ఇది ఏం ఆహారము? ఆత్మీయ ఆహారము. ఈ ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోండి, జీవించునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. కీర్తన గ్రంథము 119:1 యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. సో ధర్మశాస్త్రము అంటే వాక్యము, దాన్ని అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. సో ఏ లోపం లేకుండా, ఏ తప్పు చేయకుండా, ఏ పొరపాటు చేయకుండా వాక్యానుసారంగా నడిచే వాళ్ళు ధన్యులు అంటున్నారు. సో నీ ఆత్మీయ జీవితానికి మెరుగుపడేది ఈ వాక్యము. ఈ వాక్యాన్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయొద్దు. సో ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఇంతకుముందు శరీరాన్ని తిని రక్తాన్ని త్రాగమన్నాడు. ఇప్పుడు వాక్యాన్ని నేర్చుకోమంటున్నాడు. సో ఇవన్నీ కూడా నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరిచేటిదే. సో ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. సో దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెతకాలి, నిండు మనసుతో వెతకాలి, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయనను వెతకాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను మనస్ఫూర్తిగా ఇష్టపడాలి. మనస్ఫూర్తిగా మనము ఆయన లోపల ఏకం కావాలి. ఏది చేసినా దేవుడికి మనస్ఫూర్తిగా చేయాలండి. నువ్వు ₹1 ఆఫరింగ్ ఇచ్చినా దేవుడికి మనస్ఫూర్తిగా చేయాలి. నువ్వు ఒకసారి దేవుడి వాక్యం విన్నా మనస్ఫూర్తిగా, 10 నిమిషాలు ప్రార్థన చేసుకున్నా మనస్ఫూర్తిగా చేయాలి. సో దేవుడి యొక్క వాక్యమును అనుసరించి నిర్దోషంగా నడుచుకోవాలి. సో ఆయనను పూర్ణ హృదయంతో వెతుకువారు ధన్యులు. సో నిజమైన ఆత్మీయ ఆహారం ఏంటిదంటే వాక్యము. నిజమైన ఆత్మీయ ఆహారము ఏంటిదంటే నీ ప్రార్థన, దేవుడి ఆరాధన, దేవుడి స్తుతి. నిజమైన ఆత్మీయ ఆహారము ఆత్మ ఫలాలలో ఎదగడము. నిజమైన ఆత్మీయ ఆహారము మనము ఈ యొక్క వాక్యానుసారంగా నడవడము. వారు ఆయన మార్గంలో నడుచుకొనొచ్చు, ఏ పాపంను చేయరు. చూసారా అండి, వాక్యము మనల్ని పాపంలో చేయకుండా, తప్పిపోకుండా నిలిపివేస్తుంది. వాక్యానుసారంగా నడుచుకోవాలని ప్రార్థించుకోవాలి. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. సో ఆయన ఆజ్ఞలను గైకొనాలని ఆయన ఆజ్ఞాపించాడట మనందరికీ కూడా. ఇట్స్ ఏ ఆర్డర్. ఈ బైబిల్ చదవడం ఆప్షనల్ కాదండి, ఇట్స్ ఏ మ్యాండటరీ. ఈ బైబిల్లో ఉన్న వాక్యానుసారంగా నడవడము ఆప్షనల్ కాదండి, మ్యాండటరీ. సో కాబట్టి ఈ మ్యాండేటరీ అయిన వాక్యాన్ని మనము నేర్చుకోవాలి, దేవుణ్ణి అడగాలి, నాకు సహాయం చేయి ప్రభు అర్థం చేసుకోవడానికి. వారు ఆయన మార్గంలో నడుచుకొనొచ్చు, ఏ పాపంను చేయరు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్టు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. సో చూసారండి, ఆయన ఆజ్ఞలన్నింటినీ లక్ష్యం చేస్తున్నప్పుడట, నెరవేరుస్తున్నప్పుడట, ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం నడుస్తున్నప్పుడు మనకు అవమానము కలగనేరదు. సో వాక్యము ఇప్పుడు దేవుడు మరీ చెప్తున్నాడు. వాక్యము గురించి శ్రద్ధగా వినండి, శ్రద్ధగా మార్చుకోండి, ప్రవర్తనను మార్చుకోండి అని చెప్తున్నాడు. నీతిగల న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు ఈ బైబిల్ వాక్యంలో నీతి ఉంది, పవిత్రత ఉంది, జీవం ఉంది, పరిశుద్ధత ఉంది. వీటిని నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఎందుకంటే ఈ బైబిల్ గొప్ప బుక్ అండి, దేవుడు మనకు ఇచ్చాడు, గొప్ప ధన్యత. ఇంకా కొన్ని కోట్ల మంది దగ్గర ఈ బైబిల్ లేదు. వాళ్ళు కొనుక్కోవడానికి డబ్బు లేదు, లేకపోతే వాళ్ళు కొనుక్కోవడానికి ఫెసిలిటీ లేదు, లేకపోతే దేవుణ్ణి తెలుసుకోలేదు. సో ఈ బైబిల్ పరలోకం నుంచి దిగి వచ్చిన జీవ ఆహారము. ఈ ఆహారాన్ని ప్రతిరోజు కూడా తీసుకోవాలి. నీ కట్టలను నేను గైకొందు, నన్ను బొత్తిగా విడనాడకుము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. సో మనందరం కూడా వాక్యాన్ని చదువుతున్నప్పుడు ప్యూరిఫై అవుతామండి, శుద్ధి చేసుకుంటాము. ఈ వాక్యమే మనల్ని శుద్ధి చేస్తుంది, ఈ వాక్యమే మనల్ని ప్యూరిటీ చేస్తుంది, ఈ వాక్యమే మనకు ఏంటిది స్వస్థతనిస్తుంది. సో అందుకే వాక్యము ప్రతిరోజు కొన్ని గడియలైనా మనం సమయం ఇవ్వాలి వాక్యం చదువుకోవడానికి. మనల్ని ప్యూరిఫై చేస్తుంటా ఉంటుంది. జాగ్రత్తగా చూస్తాను కదా, నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. సో పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతకాలి, ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. సో ఆయన ఆజ్ఞలు, ఆయన శాస్త్రాలు, ఆయన కట్టడాలు, ఆయన వాక్యాన్ని మనం నేర్చుకోవాలి, వాటి ప్రకారంగా నడవాలి.
నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. సో నీ హృదయంలో వాక్యం ఉన్నదంటే నువ్వు ఏ పాపంలో పడదు. ఎందుకంటే మన హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఆ హృదయం వల్లనే మనం తప్పులు చేస్తున్నాం, ఆ హృదయం వల్లనే పొరపాట్లు చేస్తున్నాం, ఆ హృదయం వల్లనే మనం దోషాలు చేస్తున్నాం. ఆ హృదయ ఆలోచనల వల్ల, ఆ హృదయంలో పుట్టే తలంపుల వల్ల మనకు ఆ యొక్క తప్పులు చేస్తున్నాము. ఆ కోపము, ఆ ద్వేషము, ఆ పగ, ప్రతీకారం ఇవన్నీ కూడా మన హృదయంలోనే స్టోర్ అవుతాయి. అందుకే నీ హృదయంలో దేవుడి వాక్యం ఉన్నాయి అనుకోండి, ఆ హృదయాన్ని ఆ వాక్యము ప్యూరిఫై చేస్తుంటుంది. మెడిటేట్ వన్ వర్డ్ అండ్ టేక్ వన్ వర్డ్ అండ్ మెడిటేట్ ఎవ్రీ డే కంటిన్యూస్లీ ఇన్ యువర్ హార్ట్. యెహోవా నీవే స్తోత్రము నొందిన దగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. సో ఇప్పుడు మనందరికీ ఆయన బోధిస్తున్నాడా లేదా? ఆయన కట్టడాలు, ఆయన శాసనాలు, ఆయన వాక్యము, ఆయన ధర్మశాస్త్రము, ఆయన పాత నిబంధన, ఆయన కొత్త నిబంధన, ఇవన్నీ కూడా మనము నేర్చుకుంటున్నాము. క్రమం తప్పకుండా ఆయన మార్గంలో నడవాలని మాత్రము కోరుకోవాలి. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు? వాక్యంని నేర్చుకోమంటున్నాడు. నా వాక్యమే నీకు ఆత్మీయ ఆహారము, నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించేదను. సో ఈ దేవుడి నోటి నుంచి వచ్చిందట ఈ వాక్యము. అప్పుడు మనము కూడా ఈ నోటి నుంచి ఈ వాక్యాన్ని రిలీజ్ చేయాలి. అందుకే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వాక్యాన్ని పరిచయం చేయండి, యేసయ్యను పరిచయం చేయండి. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనములు మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. ఇప్పుడు ఒక 100 కోట్ల ఆస్తి వస్తే నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో, 1 కిలో బంగారం వస్తే ఎంత సంతోషంగా ఉంటావో, ఒక ధనము ఐశ్వర్యము వస్తే నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో, నీ చేతిలో ఈ ధర్మశాస్త్రం ఉంది కదా, అంతకు రెట్టింపుగా నువ్వు సంతోషం ఉండాలి. ఎందుకంటే ఆ బంగారము కంటే, ఆ ధనము కంటే, ఆ వజ్రము కంటే, ఆ ఐశ్వర్యం కంటే మన చేతిలో ఉన్న ఈ బైబిలు చాలా శ్రేష్టమైనది. మన చేతిలో ఉన్న ఈ పవిత్ర గ్రంథము అన్నీ మనకు చాలా ముఖ్యమైనది. సర్వ సంపదలు దొరికినట్లు, సర్వ సంపదలు అంటే అన్నీగా బంగారము, వెండి, ధనము, నగదు, ల్యాండ్, గీండు అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి చూసారా, సర్వ సంపదలు అవి దొరికినట్లు నీ శాసనంలో మార్గంను బట్టి నేను సంతోషించుచున్నాను. ఈ బైబిల్ దొరికిందని నువ్వు అంతగా సంతోషించాలట. సో ఈ వాక్యము అంత ఇంపార్టెంట్ అండి. వాక్యము చాలా ఇంపార్టెంట్. నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరిచేది, నీ ఆత్మీయ పాఠాలలో ముఖ్యమైనది వాక్యము. సో ఈ వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా శ్రద్ధ చేయదు, చదవడానికి, వినడానికి, అలాగే నలుగురికి పంచుకోవడానికి. నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను, నీ త్రోవలను మన్నించేదను. సో ధ్యానించమంటున్నాడు. ఒక వర్డ్స్ని తీసుకొని ప్రతిరోజు నీ వాక్యాన్ని ధ్యానించుకో, మెడిటేట్ చేస్తూ ఉండు, వాక్యాన్ని మెడిటేట్ చేస్తుండు. అప్పుడు నీ ఆత్మీయ జీవితం ఇంకా మెరుగుపడుతుంటా ఉంటుంది. సో ఒకటండి, వాక్యం చదువుతున్నప్పుడు ప్యూరిఫై అవుతాం. వాక్యం ఎప్పుడైనా మనకు అద్దము లాంటిది. మన ముఖంలో మనం అద్దం ఎలాగైతే చూసుకుంటామో, ఈ వాక్యం అనే అద్దముతో మనము చూసుకోవచ్చు. మన లోపాలను సరిచేస్తుంది వాక్యం, మన తప్పులను సరిచేస్తుంది, మన పాపాలను గుర్తిస్తుంది వాక్యము ద్వారా. సో ఎక్కడ తప్పు చేస్తున్నామో, ఎక్కడ పొరపాటు చేస్తున్నామో మనకు నేర్పిస్తుంది వాక్యము. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించదను, నీ వాక్యము నేను మరవకయుందును. సో మరవద్దు అంటున్నాడు వాక్యాన్ని. సో కట్టడలను బట్టి నేను హర్షించదను. అమ్మో ధర్మశాస్త్రమా, భయపడద్దు, ఆ దొంగతనం చేయొద్దు, ఆ వ్యభిచారం చేయొద్దు, ఇతరులను ఆశించద్దు. ఇవన్నీ మన మేలుకే, మన మంచికే. దేవుడి యొక్క ధర్మశాస్త్రము మనల్ని సరి చేయడానికే, మనల్ని పాపంలో పడేయకుండా, దోషంలో పడకుండా ఆపివేయడానికే ఆ ధర్మశాస్త్రము, ఆపివేయడానికే బైబిల్ ఈజ్ ద రూట్ మ్యాప్ టు ది హెవెన్. మనకు గూగుల్ మ్యాప్ ఎలాగైతే ఉందో, ఈ యొక్క గూగుల్ మ్యాప్ లాంటిది, ఒక రూట్ మ్యాప్ లాంటిది హెవెన్కి వెళ్ళడానికి ఈ బైబిల్ సహాయం చేస్తుంది. ఈ బైబిల్ ఒక హైవే రోడ్డు లాంటిది, ఒక గైడ్ లాంటిది పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. అన్నీ రాసి పెట్టాడు దేవుడు. సో వీటిని బట్టి నువ్వు సంతోషించు. వెండిని వెతికినట్టు వాక్యాన్ని వెతుకు, బంగారాన్ని వెతికినట్టు వాక్యాన్ని వెతుకు, సిరి సంపదలను వెతికినట్టు వాక్యాన్ని వెతుకు. నీ సేవకుడనైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును. సో వాక్యానుసారంగా నడవాలని మనం ఏం చేయాలి? ప్రార్థించుకోవాలి. వాక్యం వినడం మాత్రమే కాదు, వాక్యాన్ని బోధించడం మాత్రమే కాదు, వాక్యానుసారంగా నడవాలని ప్రార్థించుకోవాలి. ఇప్పుడు నేను వాక్యాన్ని బోధించినంత మాత్రాన బ్లెస్ కాను, మీరు కూడా వాక్యాన్ని విన్నంత మాత్రాన బ్లెస్ కారు. సో వాక్యాన్ని విని బోధించిన తర్వాత మనము వాటి ప్రకారంగా ఎప్పుడైతే నడుస్తామో అప్పుడే మనం బ్లెస్ అవుతాము. సో చెప్పడము ఈజీయే, వినడం ఈజీయే, కానీ పాటించడమే చాలా కష్టము.
సో అలా పాటించినప్పుడే మనము ఎప్పుడైతే దేవుడి యొక్క వాక్యాన్ని పాటిస్తామో అప్పుడే మనము నిత్య జీవంలోకి వెళ్తాము. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరువుము. వాక్యం అంత తొందరగా అర్థం కాదండి. దేవుణ్ణి అడగాలి, అయ్యా నాకు గొప్ప గొప్ప సంగతులను బయలుపరచిన ఆయన, ఈ వాక్యంలో ఉన్న మర్మాలను నాకు బయలుపరచండి, ఈ వాక్యంలో ఉన్న ఉద్దేశాలను నాకు బయలుపరచండి అని అడిగినప్పుడు దేవుడు బయలుపరుస్తాడు. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. ఈ భూమి మీద మనందరం టెంపరీ సిటిజనే. సో నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. ఆశ కలిగి ఉండాలి. చెప్పాను కదా, దేవుడి పట్ల ఆశ కలిగి ఉండాలి, వాక్యం పట్ల ఆశ కలిగి ఉండాలి, ప్రార్థన పట్ల ఆశ కలిగి ఉండాలి. అన్ని విషయాలలో మనం ఆశ కలిగి ఉండాలి. అన్ని విషయాలలో మనం దేవుడికి సంబంధించిన విషయాలలో ఆకలి కలిగి ఉండాలి, దాహము కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. సో అప్పుడు నువ్వు దేవుడు నెరవేరుస్తాడు. సో అలాగే వాక్య విషయంలో కూడా ఆశ కలిగి ఉండాలి. చదువుకోవాలని, వినాలని, నలుగురికి పంచుకోవాలని ఆశ కలిగి ఉండాలి. సో ఇది ఆత్మీయ ఆహారాన్ని మెరుగుపరిచేది అమ్మ. చెవి యొగ్గి నా యుద్ధకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు కూడా చూపేదను. సో యోషయ్య 55వ అధ్యాయము 3వ వచనము చూడండి. మీరు నా యుద్ధకు రండి అంటే వదిలేసేయండి, ఆ లోపాలను వదిలేసేయండి, ఆ కోపాన్ని, ఆ పగను, ఆ ద్వేషాన్ని, ఆ అహంకారాన్ని, ఆ గర్వాన్ని, ఆ అసూయను అన్నిటిని వదిలేసి నా దగ్గరికి రా. నేను నీతో నిత్య నిబంధన చేస్తాను. నువ్వు నాకు నచ్చినట్టుగా బ్రతుకు, నా హృదయానుసారంగా బ్రతుకు, నన్ను మెప్పించు నువ్వు. నేను నీకు దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపిస్తాను. సో శాశ్వత కృప, దావీదు మీద చూపిన శాశ్వత కృప విజయాన్ని ఇచ్చింది. దావీదు మీద చూపిన శాశ్వత కృప పాప క్షమాపణ ఇచ్చింది. దావీదు మీద చూపిన శాశ్వత కృప సక్సెస్ని ఇచ్చింది, విక్టరీని ఇచ్చింది, ధనాన్ని ఇచ్చింది, రాజరికాన్ని ఇచ్చింది, ఐశ్వర్యాన్ని ఇచ్చింది, విజయాన్ని ఇచ్చింది, అన్ని ఇచ్చింది దావీదు మీద చూపిన శాశ్వత కృప. అవే కృపను నీ మీద యాజ్ ఇట్ ఈస్గా చూపిస్తాను. పక్షపాతం లేని వాడను. దావీదు నాకు ఎంత ఇష్టమో నువ్వు కూడా అంతే ఇష్టము. దావీదు ఎలా నడుచుకున్నాడో నువ్వు కూడా అలాగే నడుచుకో. అప్పుడు నువ్వు దావీదులాగా ఆశీర్వదించబడతావు అని చెప్తున్నాడు దేవుడు. సో అయిపోయింది ఈ రోజుతోటి ఈ వాక్యము. సో ఆత్మీయ ఆహారంలో దేవుడు గొప్ప సంగతులను మనకు బయలుపరచాడండి. ఇప్పటి వరకు అన్ని వీడియోస్ కూడా చూసుకోండి. మనము ఆత్మీయంగా ఎదగాలి, ఆహారంలో ఎదగాలి, దాహము కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి, ఆత్మ ఫలాలలో ఎదగాలి అని ఎన్నో రకాలుగా దేవుడు మనకు మాట్లాడాడు. మన లోపాలను మనం సరి చేసుకోవాలి, మన పద్ధతులను, మన ఆచారాలను, మన సాంప్రదాయాలను మార్చుకోవాలి. ఇలా ఎన్నో 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 గొప్ప సంగతులు దేవుడు బయలుపరిచాడు. సో ప్రార్థించుకుందాం. నజరుడైన యేసయ్య, ఈ రోజుతో ఈ ఆత్మీయ పాఠాలనే వాక్యాన్ని అయ్యా మాకు బోధించి మాలో ఉన్న ప్రతి లోపాలను ఐడెంటిఫై చేసి మాకు వాక్యం ద్వారా మా లోపాలతోటి మాట్లాడినందుకు, మా లోపాలు, మా బలహీనతలు ఇవి అని మాకు చూపించినందుకు వందనాలు. వాక్యం విన్న వాళ్ళ మాత్రమే కాకుండా గుర్తుంచుకొని వాక్యానుసారంగా నడిచే శక్తిని, ఆ జ్ఞానాన్ని మా అందరికీ కూడా దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.